ఈ నేర సమీక్ష ఏదైతే ఉంటుందో క్రైమ్ రివ్యూ మరి జిల్లా ఈ ప్రాంతంలో జరిగిన నేరాల గురించి గత 3 సంవత్సరాలుగా ఏమేం జరుగుతుంది, దేనిపైన మనము దృష్టి సారించాలనే అంశం పైన సమీక్ష చేయడం, ఎస్హెచ్ఓస్, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు వీళ్ళందరితో వారు ఏమి అనుకుంటున్నారు, వారి కష్టాలు ఏంటి, ఎందుకు చేయలేకపోతున్నారు, కొంతమంది ఎందుకు ఇంత మంచి పని చేసి మంచి ఫలితాలు సాధించగలుగుతున్నారు అనే అంశాలపైన కూడా వారి ఎక్స్ప్లెనేషన్, వారి వివరణ కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ క్రైమ్ దాని గురించి చెప్పకముందు 2 నెలల కాలంలో నేను రాష్ట్రంలో ఉన్న ఎస్ఐ దానిపైన ఉన్న అధికారులతో దాదాపు 6,500 మంది ఆఫీసర్స్ లో ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొన్ని రోజుల క్రితం మరి ఆ వీడియో కాన్ఫరెన్స్ ఫలితాలు వీరు ఎఫెక్టివ్ గా గట్టిగా పోలీసింగ్ చేసే విధంగా ఏదైతే ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ అధికారుల నుండి ఆశిస్తారో ఆ దిశలో పనిచేసే విధంగా ఎన్నో చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా బేసిక్ పోలీసింగ్ అంటాం, అంటే ఏదైతే మాకు అకాడమీలో చెప్తారో ప్రజలకు అతి అవసరమైన అంశాలు కొన్ని ఉంటాయి. రెగ్యులర్ గా సీనియర్ ఆఫీసర్లు పోలీస్ స్టేషన్ విజిట్ చేయడము, వాళ్ళ ఉన్న జ్యూరిడిక్షన్స్ లో కార్యక్రమాలు, కమ్యూనిటీ పోలీస్ పరంగా గ్రామాలని, పట్టణాలని విజిట్ చేయడము, అదే కాకుండా అక్కడ వెళ్ళి మా సిబ్బందితో మాట్లాడటం, విజిటింగ్ నోట్ రాయడము, ఇన్స్పెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రోగ్రామ్ ప్రకారం చేసుకోవడం, మరి వారి ఆఫీసెస్ లో ఉన్నప్పుడు ప్రజల్ని కలవడం, పెటిషనర్స్ ని కలవడం. అందుకే 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మా నేర నియంత్రణ, నేర దర్యాప్తు ఏవైతే చేయాలో దాంట్లో కేసెస్ ఏవైతే నమోదవుతాయో దానికి దర్యాప్తు అనేది ఏ విధంగా చేసుకోవాలి, దాన్ని ఫాలో అప్ చేసుకోవాలి. నేరస్తుల్ని అరెస్ట్ చేయడము సరిపోదు, దానికి తగిన చర్యలు తర్వాత ఛార్జ్ షీటే కాదు, కోర్ట్స్ లో మళ్ళీ కోర్టులో మా ఆఫీసర్లు వెళ్ళి కోర్ట్ అటెండెన్స్, ట్రయల్స్ జరుగుతుంటాయి, ట్రయల్ అప్పుడు అటెండ్ చేయడము, విట్నెసెస్ ని బ్రీఫింగ్ చేయడము. దానివల్ల ఏదైతే కష్టమో మేము చేస్తామో కేసు డిటెక్ట్ చేయడంలో అది వృధా కాకుండా దానికి కన్విక్షన్ వస్తేనే ఒక పరిణామం అనేది, ఒక ఫలితం అనేది మనం చూస్తాం. ఏమవుతుందంటే ఆ కీలకమైన అంశం పైన దృష్టి కొద్దిగా మళ్ళీ ఎందుకంటే మనీ వాడడం వల్ల, ఆర్డర్ ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే దానిపైన దృష్టి ఉండకపోవడం, కన్విక్షన్ రేట్స్ పడిపోవడం, ఇవన్నీ కూడా మేము చూస్తా ఉన్నాం. సో ఇటువంటి అంశాలపైన కూడా ఇదే కాకుండా వేరే చాలా ఉన్నాయి మా డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ లో. బేసిక్ అంశాలు అంటారు చాలా, ఏవైతే నేను చేసుకోవాలి. డే పెట్రోలింగ్, నైట్ పెట్రోలింగ్, నేరస్తులు, దొంగలు, రౌడీలు వీళ్ళపైన గట్టి నిఘా పెట్టడం, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది దానిపైన నిఘా పెట్టడం. సిస్టమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసి బలపరిచి ఆ దిశలో డిపార్ట్మెంట్ ప్రయాణిస్తుంది. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఖమ్మం కమిషనరేట్ లో నేను కొన్ని విషయాలు తెలియపరచాను కొద్దిసేపట్లో. అదే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడంలో తెలంగాణ పోలీస్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంది.
సిసిటిఎన్ఎస్ లాంటి ప్రాజెక్ట్స్ ని కొద్దిగా నెగ్లెక్ట్ చేసిన తరుణంలో మేము ఇప్పుడు ఆ పెండెన్సీ ఏదైతే ఉందో గత 3-4 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్ లో ఏదైతే డేటా అంతా ఫీడ్ చేయాలో అదంతా చేయకపోవడంతో కొద్దిగా వెనుకబడిపోయాం. అవన్నీ ఇప్పుడు చేస్తున్నాం. అది చేస్తే గానీ మా పోలీసింగ్ ఒక స్థాయికి చేరదు. అంటే పోలీసింగ్ జరుగుతుంది, అంతా డిటెక్షన్ జరుగుతున్నాయి, కానీ దాన్ని నమోదు చేసుకోవడము, ఫీడ్ చేయడం అనేది దాంట్లో లోపించి అది నేషనల్ ఫిగర్స్ లో రిఫ్లెక్ట్ అవడం లేదు. అవన్నీ కూడా సరి చేసుకుంటున్నాం. సిసిటిఎన్ఎస్ 3.0 అనేది తీసుకొస్తున్నాం. టీజీ కాప్ అనేది 3.0 అనేది తీసుకొస్తున్నాం. హాకాయ్ 3.0 అనేది తీసుకొస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఈ పోలీసింగ్ అంశాల్లో వాడుకోవాలనేది ఒక టీం ఫామ్ చేసి హెడ్ క్వార్టర్ లో అక్కడి నుండి అందరికి ట్రైనింగ్ అదంతా ఇచ్చి కూడా ఆ దశలో మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు ఖమ్మం కమిషనరేట్ లో కొన్ని అంశాలపైన దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. మేము ఇప్పుడు నార్కోటిక్స్ మాదక ద్రవ్యాల పైన దృష్టి సారించాం. ఎందుకంటే మన రాష్ట్రానికి, మన దేశానికి దీంతో ముప్పు అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. మన వచ్చే తరం ఏదైతే ఉందో, మన పిల్లలు భవిష్యత్తు, మనం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే అంధకారంలో చేరే అవకాశం ఉంది. పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ గంజాయి తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో, వారిని చాలా గట్టిగా వారి పట్ల మేము వ్యవహరించబోతున్నాం. నిన్న కూడా చెప్పాను, వీరికన్నా ఆ మావోయిస్టులే బెటర్ అని ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఇంట్లో దూరుతున్నారు, ప్రతి ఇంట్లో ఉన్న పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. స్కూల్స్ దగ్గర పాన్ డబ్బాల్లో చాక్లెట్లలో గంజాయి ఇటువంటివి మత్తు పదార్థాలు కలిపి వాళ్ళు తినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దారుణమైన పని ఏదైతే జరుగుతుందో దాన్ని అందరం కూడా కలిసి కట్టుగా, పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మాకు ప్రజల సహాయం అవసరం అవుతుంది, మీడియా సహాయం అవసరం అవుతుంది. మీరందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ఇది ఒక యుద్ధం లాగా మనం చేస్తే గాని మనము మన వచ్చే భవిష్యత్తుని కాపాడుకునే ఆస్కారం లేకుండా పోతుంది. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, మీకు అందరికి తెలుసు. వాళ్ళు ఎంత ముందంజలో ఉండేది. ముందు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకు నెలవారీగా ఒక సంవత్సర కాలంలో ఏదైతే ఉత్పత్తి జరిగేదో అదే ఏ విధంగా దెబ్బతిన్నది ఈ సమస్య వల్ల. అక్కడ ఉన్న ప్రజలందరూ నార్కోటిక్స్ మరి మాదక ద్రవ్యాలు అలవాటు పడి చాలా మంది అక్కడ పనిచేసే వాళ్ళు తక్కువైపోయి చాలా పరిణామాలు మనం చూసాం. సో అది మన రాష్ట్రంలో కావద్దని చాలా ముఖ్యమైన అంశంగా చూసి ఖమ్మం జిల్లాయే ఒక ఎంట్రీ డోర్ లాగా ఉంటుంది మన రాష్ట్రానికి. చుట్టుపక్కల ఏపీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుండి గంజాయి సాగు చేసేవాళ్ళు, మరి వాళ్ళు ట్రాన్స్పోర్టర్స్ గా మారి కొంతమంది పెడ్లర్లు వాళ్ళ తీసుకొచ్చి అనేక పట్టణాల్లో దాన్ని విక్రయించడం ఇదంతా చూస్తున్నాం. సో దానిపైన ఇప్పటికే చాలా గట్టి అందుకే నేను ఈ జిల్లాలకు విజిట్ చేస్తున్నాను. ఏదో మన బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆదిలాబాద్, మరి భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, తర్వాత ములుగు, భూపాలపల్లి ఆ ప్రాంతాలకు వెళ్తాను. ఇక్కడ మన రాష్ట్రాన్ని ఒక రక్షణ కవచం లాగా ఇక్కడ మారితే ఈ ఎంట్రీ పాయింట్స్ అన్ని బ్లాక్ చేయగలిగితే ఇక్కడ ఉన్న నేరస్తులు ఎవరైతే ఉన్నారో దీని పట్ల వారి పైన కఠినంగా వ్యవహరించి వారి ఆస్తుల్ని జప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పీటీ యాక్ట్ లో వేయడం కొన్ని చర్యలు తీసుకుంటే తప్పకుండా కంట్రోల్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో ఈ అంశంలో ఖమ్మం పోలీస్ చాలా మంచి ఫలితాలు సాధించింది, వారికి నా శుభాకాంక్షలు. ఇదే కాకుండా సైబర్ క్రైమ్ అనేది కూడా చూసాము. దాదాపు 11 కోట్లు దోపిడీలు, దొంగతనాల ద్వారా పోతే 42 కోట్ల విలువ గల
ఆస్తులు డబ్బు అకౌంట్స్ నుంచి సైబర్ క్రైమ్ లో పోగొట్టుకున్నారు ఖమ్మం వాసులు. ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళు, ప్రొఫెషనల్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు, వాళ్ళని సైబర్ నేరస్తులు ఏదో విధంగా వాళ్ళ గురించి కనుక్కొని వాళ్ళ ఫోన్ నంబర్లు కనుక్కొని వాళ్ళని డిజిటల్ అరెస్ట్ చేయడము, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో వాళ్ళకి ఏదో ప్రలోభాలు పరిచి వారిని ఆ స్కీమ్స్ లో మళ్ళించి మోసం చేసి డబ్బంతా కొట్టేస్తున్నారు. సో ప్రజల్ని రక్షించే భాగంలో సైబర్ క్రైమ్ పైన నిఘా పెట్టడం చాలా అవసరం. ఇక్కడ ఒక సైబర్ క్రైమ్ సెల్ కూడా స్టార్ట్ చేశారు. అదేవిధంగా సోషల్ మీడియా గురించి కూడా ఎవరైతే సమాజంలో రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళ పని చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళపైన నిఘా పెట్టడం అనేది 4-5 ఐడెంటిఫై చేశారు. వారు కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మిగతా రొటీన్ క్రైమ్ ఏదైతే ఉందో, దోపిడీలు, దొంగతనాలు, అవన్నీ కూడా అదుపులో ఉన్నాయి. గత 3 సంవత్సరాల ఫిగర్స్ చూస్తే ప్రాపర్టీ క్రైమ్ కంట్రోల్లో ఉంది. రాత్రి పూట దొంగతనాలు కొద్దిగా పెరుగుదల ఉంది. దానిపైన కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మేము డిస్కస్ చేశాం. ఒకటి ఇంప్రూవ్ చేసే అంశం ఏంటంటే, ఖమ్మంలో కన్విక్షన్ రేట్స్ తగ్గిపోయాయి. కన్విక్షన్ కేసెస్ అయితే ముందు చెప్పాను, శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆఫీసర్స్ అందరూ కూడా కోర్టు అటెండ్ చేయాలి. జిల్లా మ్యాజిస్ట్రేట్లతో, వాళ్ళ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ తో మంచి సంబంధాలు పెట్టి ఆ కోర్ట్స్ అన్ని కూడా సరిగ్గా ఏదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో అది ప్రెజెంట్ చేసి కేసుల్లో శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదే కాకుండా నైట్ గస్తీ, దినంలో గస్తీ, సర్ప్రైజ్ చెక్స్, ఇవన్నీ కూడా పెరుగుదల ఉంది. మంచి స్థాయిలో అది చేస్తా ఉన్నారు. ప్లస్ సిసిటిఎన్ఎస్ సంబంధించిన అంశాలు మేము డేటా ఫీడింగ్ ఏదైతే చేయాలో అది కూడా వాళ్ళు ఖమ్మం జిల్లా ముందంజలో ఉందని గుర్తించాం. వారందరినీ అభినందించాం. ట్రాఫిక్ సంబంధించిన అంశాలు, రోడ్ యాక్సిడెంట్స్, దానిపైన అరైవ్ అలైవ్ అని ఒక ప్రోగ్రామ్ ఏదైతే కొనసాగిస్తున్నామో దానివల్ల కొన్ని మరణాలు తగ్గాయి. యాక్సిడెంట్స్ జరిగే హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువ శాతం జరుగుతున్నాయి యాక్సిడెంట్స్, అవన్నీ గుర్తించడం జరిగింది. అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేసి అక్కడ జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా యాక్సిడెంట్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా పెరిగింది, అది ఇంకా పెంచాలని కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ రోజు ఖమ్మం జిల్లా పర్యటించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఆఫీసర్ అందరూ కలిసి వారికి దిశ నిర్దేశం చేయడం అనేది జరిగింది.